మిర్యాలగూడ 1 టౌన్ లిమిట్స్లో ఈ నెల అనగా జూలై 12 తారీఖున ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ ప్రాంతంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్విఆర్ టీవీఆర్ గార్డెన్స్ వెనకాల ఒక రిటైర్డ్ టీచర్ గారు ఫ్యామిలీతో ఉంటారు. 5:30 ఆ ప్రాంతంలో ఈ నెల 12 తారీఖున ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి వివరాలు అడిగినట్టుగా అడిగి ఇట్లా కరివేపాకు కావాలని చెప్పి అడుగుతాడు. ఆమె ఇచ్చే కార్యక్రమంలో వెనుదిరగ్గానే అతను ప్రహరీ గోడ ప్రెమిసెస్ లోపలికి వచ్చి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, గొలుసులు అవన్నీ కూడా లాక్కుని పారిపోయాడు. ఆ టైంలో తలకి క్యాప్ పెట్టుకున్నాడు, ముఖానికి గుర్తుపట్టకుండా కర్చీఫ్ కట్టుకున్నాడు. దానికి సంబంధించి 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం ఒక 2 పార్టీలని, స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా మన ఇన్ఛార్జి డిఎస్పీ గారు అయినటువంటి రవి గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క పర్యవేక్షణలో ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ప్రయత్నాలు చేశారు. ఆ ఎవిడెన్స్లో భాగంగా వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఒక వ్యక్తి అని చెప్పి నిర్ధారణ అయ్యారు. అతని కోసం వాచ్ పెట్టారు. ఈ సందర్భంలో ఈరోజు ఉదయం 12 ఆ ప్రాంతంలో మరలా ఈ హనుమాన్ ఫ్లైఓవర్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే వీళ్ళు పట్టుకున్నారు. క్రైమ్ స్టాఫ్, మన ఇన్స్పెక్టర్ గారు నాగభూషణరావు గారు, అదేవిధంగా ఎస్ఐలు ప్రవీణ్ కుమార్ అండ్ క్రైమ్ స్టాఫ్ వీళ్ళంతా ఉన్నారు. పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి విచారిస్తే ఈ నెల 12 తారీఖు జరిగిన రాబరీకి సంబంధించి అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద ఆ రోజు ఏదైతే బంగారు ఆభరణాలు లాక్కున్నాడో ఆభరణాలు కూడా అతని దగ్గర దొరికినాయి. తర్వాత విచారణ చేస్తే ఇటు వ్యక్తి ఈ నారాయణపూర్ గ్రామము, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో అతని నివాసం ఉంటాడు. అతని వివరాలు ఏంటంటే నాగుల్ మీరా, అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ ఉంది. కొన్ని పోలీస్ స్టేషన్లో ఇతని మీద వారెంట్ కూడా పెండింగ్ ఉన్నట్టు తెలిసింది. అన్ని పోలీస్ స్టేషన్కి వివరాలు ఇస్తాము. ఇతని మీద వాచ్ చేసి ఇతని వివరాలు అన్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చేసి ఈరోజు ఇతన్ని కోర్టులో ప్రవేశపెడతాము. అవసరమైతే తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని ఇంకా ఫర్దర్ విచారణ చేసి ఇతని మీద గట్టి ఛార్జ్షీట్ వేసి ఇతను శిక్ష పడే విధంగా చేస్తాం. బంగారు ఆభరణాలు మనవాడు సీజ్ చేశారు. 7.5 తులాలంటే ఎంత ఉంటుంది? సుమారుగా 10 లక్షల వాల్యూ ఉంటుంది. ఈ కేసులో బాగా ఎఫర్ట్స్ పెట్టారు మన వాళ్ళు. దాంట్లో మనకు స్టార్టింగ్లో క్లూస్ లేవు. వీళ్ళు అన్ని రకాలుగా చేసి మంచి క్లూస్ దొరికిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి వితిన్ 10-12 డేస్ లోపల కేసుని డిటెక్ట్ చేశారు. ఈ మిర్యాలగూడ 1 టౌన్.